हल्का आगे आ जाओ भाई, आगे आओ। हल्का आगे आ जाओ भाई, आगे आओ। చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది. వాళ్ళ హైదరాబాద్ నుంచి మరి గుత్తి ఆ ప్రాంతానికి అంతా వస్తా ఉన్నారు. బాటల్ సుంకలవ నేషనల్ హైవే దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఒకే కుటుంబంలో 6 మంది మరణించడం అనేటువంటి ఇది చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి అంశం ఇది. వాళ్ళ సర్వస్వం కోల్పోయినారని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. ముందు అలీ వీళ్ళంతా కూడా మున్నానగర్ లో ఉన్నారు. ఆ తర్వాత ఈ ప్రాంతానికి వచ్చి చేరుకున్నారు. నాకు బాగా దగ్గర సంబంధం ఉన్నటువంటి వారు, బాగా తెలిసినటువంటి వారు. అందరూ చిన్నపిల్లలు కూడా పోయినారు. అనంతపురం హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒకరు మరణించినారు. స్పాట్లోనే 5 మంది అక్కడ మరణించడం జరిగింది. నిజంగా ఏ విధంగా ఆదుకోవాలో అనేటువంటిది కూడా అర్థం కావడం లేదు. ప్రభుత్వం కూడా ఇట్లాంటి విషయాలపైన వారంతకు వారే ప్రభుత్వమే ఆలోచించాలి. ఇట్లాంటి ఘటనలపైన అందరూ వెళ్లిపోయారు. ఒక భార్య మిగిలిపోయారు. తర్వాత ఇంకో మహమ్మద్ గౌస్ అనే డ్రైవరు బయటపడ్డాడు. ఈ రకమైనటువంటి విషాదకరమైనటువంటి ఘటన అందరూ కూడా వస్తున్నారు ఇక్కడంతా. ఈ హృదయ విదారకమైనటువంటి ఘటన చూడడానికి కన్నీళ్ళందరూ ఆగడం లేదు. మరి పరిస్థితి అంతా కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇట్లాంటి సందర్భాల్లో మరి నేనేమంటానంటే ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించాలి. ఉన్నటువంటి వాళ్ళ విషయంలో వారికి ఏ విధంగా వారు సహాయపడతారో ఆ తర్వాత నేను కూడా వారి దృష్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తాను.